అందరికీ నమస్కారం. దూత మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. 4 నెలల ముందే టికెట్ల రిజర్వేషన్ అయిపోతుంది. 2 నెలల ముందు నుంచే పండక్కి వస్తాం కదా, మాట్లాడుకుందాం అంటూ ఫోన్లు మొదలవుతాయి. కొత్త సంవత్సరం రావడం ఆలస్యం. ఇక పండగ మూడ్లోకి వచ్చేస్తారు అందరూ. ఎంతైనా పెద్ద పండగ మరి అంటారు ఆ హడావిడిని సమర్థించుకుంటూ. పండగ అంటే సొంతూళ్ళకు వెళ్ళడం, కొత్త బట్టలేసుకుని పిండి వంటలు తినడమేగా. కాకపోతే ఈ పండక్కి ముగ్గులు, గొబ్బిళ్ళు, గంగిరెద్దులు లాంటివన్నీ ఉంటాయి కాబట్టే ఇంకాస్త సందడి అనుకుంటున్నారా? ఒకప్పుడు అంతే, ఇప్పుడు కాదు. పేరుకు తగ్గట్లే ఊళ్ళకి కొత్త కాంతులు తెస్తుంది సంక్రాంతి. ఎలాగో చూడండి మరి. ముంగిట్లో కలకలలాడే రంగవల్లికలు, ఇంటికొచ్చే బంధువులు, గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేసే పిల్లలు. ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏంటో చూసేద్దామా? కాలచక్రానికి అధిపతి సూర్యుడు. ఆ ఆదిత్యుడి ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి 2 అయనాలు వస్తాయి. అవే దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలిపక్షం చివర్లో అంటే సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్ని పుణ్యకాలంగా పిలుస్తాం. ఈ సమయంలోనే పంట చేతికొస్తుంది. అందుకే సంక్రాంతికి ఓవైపు సూర్యారాధనను చేస్తూనే మరోవైపు ఆహారాన్నిచ్చే నేల తల్లిని ఆనందమైన రంగవల్లికలతో, పూలతో పూజిస్తాం. భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే సంక్రాంతి పండుగలో ప్రతి రోజుకి ఓ విశిష్టత ఉంది. భోగి మన్నాడొచ్చే పండుగే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఏడాది మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే మకర సంక్రాంతి నాడు కూష్మాండం దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది శుభాలు చేకూరుస్తారట. అలాగే నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. తెల్ల నువ్వులతో దేవతార్పణం, నల్ల నువ్వులతో పితృతర్పణం చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పండగైనా ఇంటల్లుడి హాజరు తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంక్రాంతి రోజున అల్లుడికి శాస్త్రం విశిష్టమైన స్థానాన్నిచ్చింది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుణ్ణి సూర్యనారాయణ మూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకర రాశి 10వ రాశి. ఇది అత్తగారిల్లు. అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారింట్లోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటల్లుణ్ణి తప్పనిసరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. ఈ రోజున అల్లుడి చేత గడ్డ పెరుగును తినిపిస్తారట. ఇలా చేయడం వలన అల్లుడి వంశం వృద్ధి చెందుతుందని, అల్లుడు లేని వారు ఈ రోజున పండితులకి పెరుగును దానం చేయాలని పరాశర సంహిత చెప్తోంది. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఆచారం. దీనికి కూడా ఓ కథ చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల నాడు దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. అందుకే వారికి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పండుగ సమయంలో గాలిపటాలు ఎగరవేయాలని చెప్తారు. ఆ సరదాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువ మందిని ఆకర్షించే సంప్రదాయ వేడుకే కోడి పందాలు. అందుకే అవి లేకుండా పండగేంటి అనుకుంటూ పందెం కోళ్లతో రెడీ అయిపోతుంటారు పందాల రాయుళ్లు. కోడి పుంజులు కయ్యానికి కాలు దూవుతుంటాయి. శిక్షణా శిబిరాల్లో నిరంతర సాధనతో రాటు తేలుతూ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతూ ఉంటాయి. వాటిల్లోని ఆ కిక్కే వేరు. చూశారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా.